ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ జల్ల పురుగుల పార్టీ 100% గెలుస్తుంది. ఈ బొద్దింకల పార్టీ 100% గెలుస్తుంది. ఈ కాక్రోచ్ పార్టీ 100% గెలుస్తుంది. ఎందుకంటే 40 సంవత్సరాల లోపు యువతి యువకులు కొత్తదనం కోరుకుంటున్నారు. భారతదేశంలో తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లల్ని చదివించడానికి 5 లక్షల నుంచి 60 లక్షల అప్పులు చేస్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు అప్పులు చేసే చదివించాల్సి వస్తున్నది. ఆ అప్పులు చేయడం వల్ల పిల్లలు చదువుకొని వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా భవిష్యత్తు ఏమి కనిపించకపోతే చాలామంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక వాళ్ళు ఉద్యోగాలు వస్తాయనే గ్యారంటీ లేక వాళ్ళలో వాళ్ళు లోపల కుమిలి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయచేసి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒకటే విషయం, అప్పులు చేసి పిల్లల్ని చదివించకండి. అప్పులు చేసి పిల్లల్ని చదివించడం వల్ల మీ లోపల మీరు బాధపడము, అక్కడ పిల్లలు బాధపడి వాళ్ళు ఆత్మహత్యల దాకా వెళుతున్నారంటే మనం అందరం ఆలోచించాలి. చదువులు అనేటివి ఇప్పుడు ఉద్యోగాలు వస్తలేవు. ఏఐ టెక్నాలజీ అని వచ్చిందైతే అన్నీ ఉన్న చదువులన్నీ ఉన్న జాబులన్నీ పోతున్నాయి. అందుకని తల్లిదండ్రులందరూ భారతదేశంలో ఒక్కటి మాత్రం ఆలోచించుకోండి. అప్పులు చేసి పిల్లల్ని చదివించి మీరు టెన్షన్ పడడము, వాళ్ళు టెన్షన్ పడడము, ఇది ఇంతవరకు న్యాయం కాదు. ఇది మనకు చదువుకోకుండా ఏదో విధంగా బతకొచ్చు. ఒక్క పూట మనం తిని కూడా బతకొచ్చు. భారతదేశంలో ఏదో విధంగా బతకొచ్చు. అంతేగాని చదివి పెద్ద ఉద్యోగాలు వస్తాయంటే వస్తాయి. పెద్ద ఉద్యోగాలు అది ఎవరికో వస్తాయి, కొంతమందికే వస్తాయి. వాళ్ళ పేర్లే చెప్పుకుంటారు. వీళ్ళంతా సత్యనారాయణ అంటారు, సుందర్ పిచ్చాయ్ అంటారు. అట్లా వాళ్ళ పేర్లు చెప్పుకోవడమే కానీ పిల్లలంతా లోపల కుమిలి ఏం చేయాలో తోయక ఆత్మహత్య దాకా వెళ్తున్నారు. ఒకటి అర్థం చేసుకోరు. 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ పిల్లలు అర్థం చేసుకోరు. 10th క్లాస్కు ఇంటర్మీడియట్కు ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకుంటారు. బీటెక్లు అయిపోయినాక జాబులు వస్తలేవని ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎంబీబీఎస్ సీట్ రాలేదని ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్యలు చేసుకునే అవసరం లేదు. ప్రపంచంలో అన్నీ అందుబాటులోకి వచ్చేసినాయి. మనం చేయాల్సింది ఏమి లేదు. అన్నీ వాళ్ళే చేసేస్తున్నారు. వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అవి పెద్దోళ్ళ చేతిలో ఉన్నాయి. అవి అర్థం చేసుకొని మీరు ఆత్మహత్యల కన్నా మిగతా 50-60 ఏళ్ళు బతకడానికి ట్రై చేయండి. ఏదో విధంగా బతకడానికి ట్రై చేయండి. మన భారతదేశంలో సస్యశ్యామలమైన నదులు ఉన్నాయి. మనకు కావాల్సినన్ని నదులు ఉన్నాయి. పైన నార్త్లో పైన గంగా, యమున, అవి సరస్వతి, అక్కడ హిందూ నది కిందికి వస్తుంటే మళ్ళీ మన గోదావరి ఉన్నది, కృష్ణ ఉన్నది. ఇంకా కిందికి వస్తే మళ్ళీ మొత్తం సౌత్లో కూడా కావేరి అంటూ అన్ని ప్రతి దగ్గర నదులు ఉన్నాయి. ఆ నదులను కాపాడుకొని ట్రై చేయండి అందరూ. ఆ నదులను కాపాడుకొని సారవంతమైన భూములు ఉన్నాయి. ప్రపంచంలో లేని అదృష్టం మనకున్నది. సంవత్సరానికి 2 పంటలు వండుతాయి. మనం 2 పంటలు వండుతాయి. ఎవరైనా పంట వండించిందే తినాలి. ఇంకా ఏదో టెక్నాలజీతో ఏం కడుపు నిండదు. అందరూ పంట వండించిందే తినాలి. ఆ అదృష్టం మనకున్నది. భారతదేశంలో సారవంతమైన భూములు ఉన్నాయి. పైనుంచి కింది వరకు నదులు ఉన్నాయి. ముందు మనం నదులను కాపాడుకుందాం. నదులు కాపాడుకుంటే సరిపోతుంది. మనం ఏదో సాధించాలంటే ఇప్పుడు అన్నీ సాధించినాక మనం సాధించాలంటూ అక్కడ ఏమీ లేదు. కాబట్టి కొంచెం ఆలోచించి
మీరందరూ ధైర్యంగా ఉండి ఏదో ఒకటి సాధించాలన్నట్టు, మన దేశంలోనే ఉండి ఏదో ఒకటి సాధించాలన్నట్టు పట్టుదలతోటి ఉండి, ఎక్కడో పోయి లేని ప్రాబ్లంలు ఫేస్ చేసుకుంటా దేశంలో ఆత్మహత్యలు చేసుకోవడము, తల్లిదండ్రులని బాధ పెట్టడము, మీరు అనవసరంగా జీవితాలు ఖరాబ్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు. ఇంకా కొన్ని విషయాలు నేను ముందు చెప్తా. ఎక్కువసేపు మాట్లాడితే మీరు విసుక్కుంటారు, నాకు అట్లా ఇష్టం ఉండదు. ఉంటాను. థ్యాంక్ యూ.